హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం శనగపప్పు వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి ఈవినింగ్ స్నాక్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టండి, పెడితే గంజు మొత్తం ఖాళీ చేస్తారు. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 స్పూన్ కారం, కరివేపాకు, ఆనియన్, కొత్తిమీర, చిల్లీస్, వెల్లుల్లి, 1/2 స్పూన్ సాల్ట్, 1 కప్ శనగపప్పు, ధనియా పౌడర్, జీలకర్ర, వాటర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా శనగపప్పులో వాటర్ని యాడ్ చేసి ఫ్రెష్గా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసి ప్లేట్ని క్లోజ్ చేసి ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, పప్పు 6 అవర్స్ తర్వాత ఎలా అయిందో ఇలా నాననివ్వాలి. ఇప్పుడు కొంచెం పప్పుని తీసుకొని సపరేట్ పెట్టుకుందాం. ఇప్పుడు మిగతా పప్పుని తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. అలానే చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుందాం. అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఈ కన్సిస్టెంట్లో మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న దాన్ని సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మొత్తం సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. పక్కకు తీసి పెట్టుకున్న శనగపప్పును యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీ పిల్లలకి అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఇలా మంచిగా కలుపుకొని ప్లేట్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు రెస్ట్లో ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఇలా కాటన్ క్లాత్ని తీసుకొని మనం బ్రెస్ట్లో ఉంచిన పిండిని తీసుకొని ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసి దాన్ని వడలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా చేసుకోండి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో చేసుకోండి. ఇలా మధ్యలో హోల్స్ చేసుకుందాం. ఇలానే పిండి అంతా ఇలానే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి లూజ్గా ఉన్న వాటర్ అంతా క్లాత్కి పట్టేస్తుంది. అప్పుడు వడలు మంచిగా వస్తాయి. ఇప్పుడు తీసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా 4-5 యాడ్ చేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ కాలేటట్టు చూసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా కాలాయి. ఇప్పుడు టిష్యూ యాడ్ చేసిన బౌల్లోకి సపరేట్ చేసుకుందాం. అలా అయితే ఆయిల్ ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇలా పప్పు యాడ్ చేయడం వల్ల మంచిగా కనబడుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అంతే, మన ఎంతో టేస్టీ అయిన శనగపప్పు వడలు రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.